వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.4. నేను మీ తిరకాసు. తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కా దిగా సరిపోయిందంట. అధికారంలో ఉన్న లీడర్ల పరిస్థితి కూడా అట్టాగే ఉంది. ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చి గెలిచాక ఇచ్చిన హామీలను శుద్ధంగా అటకెక్కించేశారు. అదేందయ్యా స్వామి అని అడిగితే ప్రెస్ మీట్లు పెట్టి పేదరాశి పెద్దమ్మ కథలు చెప్తా ఉండరు. ఈ వారం కూడా అట్లాంటి కథలు కాకరకాయలు చాలా ఉన్నాయి. ఏంటో చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూసేద్దాం. రైతు సమస్యల మీద చర్చకు రమ్మని వైఎస్ఆర్సీపీకి సోమిరెడ్డి సవాల్. 14 నుంచి 19, 19 నుంచి 24 నువ్వు ఎవరిని పంపిస్తావో చర్చకి. సోమిరెడ్డితో చర్చ ఏమిటి అంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డి. చిల్లు మొత్తం దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. తనను అరెస్ట్ చేస్తామన్న టీడీపీకి పేర్ని నాని ఛాలెంజ్. ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న టీడీపీకి కన్నబాబు సూటి ప్రశ్న. మరి మీ మ్యూజికల్ నైట్కి ఎన్నికల నిబంధనలు అడ్డు రాలేదా? పవన్ కళ్యాణ్కు దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ డిమాండ్. గుళ్ళు గోపురాలు తిరగడానికి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి సెటైర్లే సెటైర్లు. పొంకణాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. ప్రభుత్వాన్ని జనం తిట్టిన తిట్టకుండా తింటున్నారన్న కేటీఆర్. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కలాస్ అంటున్న బండి. మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తులు. నెక్స్ట్ వచ్చేది మాదే. దమ్ముంటే పట్టుకోర షకావత్తు అని పుష్పరాజ్ సవాల్ విసిరినట్టుగా దమ్ముంటే తను అరెస్టు చేసుకో అని మంత్రికే ఛాలెంజ్ చేసినారు పేర్ని నాని సార్. మా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడానికి పోలీసులు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసేసారని చెప్తున్నారు ఆయన. నమస్తే సార్, ఈ ఫోన్ నెంబర్లు గొడవ ఏంది సార్ కొత్తగా? మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని వాళ్ళ భార్యలు కొడుకులు కూతుర్లు మొత్తం ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇంట్లో ఉండే పని మనుషుల నెంబర్లు కూడా కలెక్ట్ చేస్తారేమో సార్. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు అట్లాగే గ్రామ స్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యలు. ఏంది సర్పంచులు భార్యల ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేసేస్తున్నారా? భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు సార్? మరి అంటే పార్టీలో తిరిగితే గనక మీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తా. ఇదేం విడ్డూరం సార్? ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంట ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు. రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఏం ఆఫీస్ సార్ అది? ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసే ఆఫీసా ఏంది? ఒక 17 మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక ₹1,00,000 నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు సార్? ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అంత పెద్ద సెటప్ వేసి ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు అక్కడ? మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. మొత్తం వింటున్నారు. ఓయమ్మో, ఎవరెవరు ఫోన్ రికార్డ్ చేస్తున్నారు సార్ వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. సరే, అయితే మరి మీ ఫోన్ నెంబర్ మార్చేశారా లేదా? ఫోన్ నెంబర్లు ఏం మార్చలా. మార్చకపోతే మీరు మాట్లాడేది వాళ్ళు వింటారు కదా సార్. వింటానే ఉన్నారుగా. వింటానే ఉన్నారని కూడా తెలుసా మీకా? వింటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. తిడుతుంటే వాళ్ళు వింటారు కదా సార్. వింటున్నారని తిడుతున్నాను. అమ్మో, ఏం గుండె సార్ మీదే? త్వరలో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం అంటున్నాడు సార్ కొల్లు రవీంద్ర సారు. అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా. మీరు భలే చెప్తారు సార్. ఎందుకు పనికిరానోడికి మంత్రి పదవి ఎందుకు ఇస్తారు సార్? కేవలం లోకేష్ దగ్గర రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని మీరు ఇట్టా సెటైర్ల మీద సెటైర్లు వేస్తా ఉంటే రేపో మాపో మిమ్మల్ని కూడా గ్యారంటీగా అరెస్ట్ చేయమని చెప్తారేమో సార్. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఏందా ఛాలెంజ్? ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు. ఏమంటున్నాడు సార్ ఆయన? పేరు నాని అరెస్ట్ చేస్తాను. మీరు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారేమో. నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. అయితే ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని జీప్ లో కూర్చోబెట్టుకుని జిల్లా అంతా తిప్పుతారు సార్. చూడండి మీరు. ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. అదేంది సార్ అంత మాట అన్నారు? పాపం ఆయన అలా ఓకలో ఈకలాగా తీసి పారేశారు. ఏంది మీ మాటలు వింటే ఆయన హట్ అవుతారు సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి అర్జెంటుగా దేవాదాయ శాఖ అప్పచెప్పాలని
డిమాండ్ చేస్తూ ఉన్నారు సిపిఐ సీనియర్ నేత రామకృష్ణ సార్. ప్రశ్నించడానికే పుట్టిన పవన్ ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదు? కమాన్ మాట్లాడు, ప్రశ్నించు అని నిలదీస్తున్నారు ఆయన. నమస్తే సార్. ఏంది సార్ అట్లా కోపంగా ఉండరు? డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నారు మిమ్మల్ని? ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటారు. అంతే కదా, ఆయన ప్రశ్నించడానికే కదా పుట్టింది. చాలా మంది పాపం జనం కూడా నమ్మినారు. నిజంగానే ప్రశ్నిస్తారు కాబోలు అని నమ్మారు సార్. పాపం వాళ్ళు తప్పే ఉంది చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతా ఉంటే అంటే గుళ్ళు గోపురాలు తిరగొద్దంటారే ఏందా? అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. మరి ఏది సార్ మీరు అనేది? ఆయనకేం పని పాట లేకుండా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారా ఏందా? లోక కళ్యాణం కోసం ఆయన తిరుగుతున్నారు సార్. నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా. ఆయన కాషాయం వేసుకుంటారు, మౌన దీక్ష చేస్తారు. మీకేంది సార్ బాధ? ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు సార్. లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంది. ఏంది దేవాదాయ శాఖ ఇయ్యాలా? ఎవరికి? పవన్ కళ్యాణ్ సార్కి. ఎందుకు సార్? ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్ అప్పచెప్తే అప్పుడు కూడా తిరుగుతారు కదా గుళ్ళు గోపురాలు. ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని, ఉత్తరాది తిరగని, దక్షిణాది తిరగని. అప్పుడైతే మీరేం తప్పుపట్టరు అన్నమాట. ఎవరు తప్పు పట్టారు? ఎందుకని? ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతా ఉన్నాడు. ఓమ్మో ఓమ్మో భలే పెట్టారు కదా సార్ ఫిట్టింగ్. ఇప్పుడు దాకా మిర్చి రైతుల విషయంలో నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న కూటమి నేతలు జగన్ సారు అటు పోయి పరామర్శించి వస్తానే వెంటనే లైన్లోకి దిగిపోయారండి. సోమిరెడ్డి సార్ కూడా ఏదో మాట్లాడడానికి వచ్చినట్టుంది. ఏంది సార్ అందరూ కట్టుకట్టుకుని వచ్చేసారు, ఏంది సంగతి? నేను ఒకటే అడుగుతుండా. అడగండి సార్, ఏమడుగుతారు అడగండి. 14 నుంచి 19, 19 నుంచి 24 నువ్వు ఎవరిని పంపిస్తావో చర్చికి? ఎవరు కావాలి సార్? మీరే సెలెక్ట్ చేసుకోండి. నువ్వు కన్నబాబుని పంపిస్తావా? నువ్వు గోవర్ధన్ రెడ్డి పంపిస్తావో? అధికారికంగా పంపించు. సరే మీరు అన్నీ రెడీ చేసుకోండి. వాళ్ళిద్దరిలో ఎవరు మీతో డిస్కషన్కి వస్తారో కనుక్కొని నేను మీకు చెప్తా. మిర్చి రైతులు కష్టాల్లో ఉంటే ఏమో అక్కడ మ్యూజికల్ నైట్ పెడతారు, రైతుల్ని పరామర్శిస్తే ఏమో ఇక్కడ కేసు ఫైల్ చేస్తారు. ఇది ఈ వారం హైలైట్. సిగ్గుందా మీకు అని నిలదీస్తున్నారు కన్నబాబు సార్. నమస్తే సార్, బాగున్నారా? ఏంది సార్ సంగతి? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కడుపు మంటను దాచుకోలేకపోతున్నాడు ఆయన. ఎందుకు సార్ అంత కడుపు మంట? ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదలట్లే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేశారు సార్ వాళ్ళు? పైగా కేసు పెట్టారు ఆయనతో పాటు ఒక 10 మంది నాయకుల మీద. ఎందుకు? మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించినందుకు. రైతుల్ని పరామర్శిస్తే కేసు పెట్టారా? ఓరి అమ్మ బడవా, ఇదేందయ్యా ఇదే? అడిగితే ఏమన్నారు? ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి కేసు పెట్టామంటున్నారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయా? మరి మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల నిబంధనలు అడ్డు రాలేదా? మ్యూజికల్ నైట్ పెట్టారా? మీరంతా మ్యూజికల్ నైట్ కి వెళ్ళి ఎంజాయ్ చేశారు కదా. ఎప్పుడు ఎక్కడా? 15వ తారీఖు రాత్రి విజయవాడలో. అయితే ఏమంటారు సార్ మీరు ఇప్పుడు? అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కదా. అక్కడ కూడా ఉందా? ఉంటే ఉండనియండి, ఏమైతుంది? మరి దానికి ఏం అడ్డు రాని ఎన్నికల కోడ్ రైతులను పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డు వచ్చింది? గానా బజానాలకి ఎన్నికల నిబంధనలు వర్తించడమేమో సార్. అంటే రైతులను పరామర్శిస్తే కేసులు పెడతారా? అసలు సిగ్గుందా మీకు? ఏంది సార్ సిగ్గుందా బుద్ధుందా అని అడుగుతారు. సిగ్గు లేకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా సిగ్గు ఎగ్గు లేని మనుషులు అనుకుంటున్నారా ఏందా? వాళ్ళకి సిగ్గు ఉంది, ఎగ్గు కూడా ఉంది. సోమిరెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఏదో చేశారు. ఆయన చర్చికి కన్నబాబు వస్తాడా, కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తాడా? అవును సార్, ఇప్పుడే ఆయనతో మాట్లాడా. మరి మీరు చర్చికి రెడీగా ఉన్నారు అయితే? మేము చర్చికి రావడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం, కానీ లేట్ ఎందుకైతే వెళ్ళండి. మరి కానీ ముందు మీరు వెళ్ళి ఆ మిర్చి రైతులతో చర్చించండి. ఇదిగో మీరు ఇట్టా ఫిట్టింగ్ పెట్టబాకండి సార్. వెళ్ళండి, పక్కనే కదా, విజయవాడ పక్కనే ఉంది, వెళ్ళండి. ఊరుకోండి సార్ మీరు మరీను. అసలే మిర్చి రైతులేమో మంట మీద ఉండారు అక్కడ. సోమిరెడ్డి సార్ కనుక అక్కడికి పోయాడంటే కళ్ళల్లో కారం గుట్లో కొడతారు. కన్నబాబు సార్ రియాక్షన్ చూశారు కదా, అదిగో కాకాని సార్ కూడా వచ్చేసారు. నమస్తే సార్, సోమిరెడ్డి సార్ చర్చికి రమ్మంటున్నారు, వెళ్తారా మీరా? చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది, అది కదా నా బాధ. ఏందయ్యి చిల్లు ముంతల? అవి ఎత్తుకుపోయి ఏం చేసుకుంటారు సార్? సరే కానీ చంద్రబాబు సార్ కూడా మీదే తప్పు అంటున్నారా? చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ? ఏమంటారు? నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధమా? అబ్బా
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇంత బాగా చెప్పలేడు సార్. సరే, చంద్రబాబు సంగతి కాస్తంత పక్కన పెడదాం సార్. అక్కడ అచ్చెన్నాయుడు కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నాడా? చాలా సార్లు మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో, మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని అచ్చెన్నాయుడికి. ఏందో జగన్ సారు ఒక్కసారి ఆ మిర్చి రైతులను పరామర్శిస్తానే కూటమి నాయకులు మిర్చి గాడు తగిలినట్టుగా గిలగిలగిలగల కొట్టుకుంటున్నారని ఇందాక మా ఎవరితో చెప్తుంటే విన్నా. ఏపీలో ప్రజల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది అంటున్నారు రాచమల్లి సార్. నమస్తే సార్. ఏంది సార్ సిచ్యుయేషన్? ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టుంది ప్రజల పరిస్థితి. పాలిచ్చే ఆవు ఎవరు సార్? పాలిచ్చే ఆవు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి దున్నపోతు ప్రభుత్వం ఎవరిది? తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీన్ని తెచ్చుకున్నారు. అవును సార్, దున్నపోతు అంటే ఊరికే ఉంటుందా? మాటి మాటికి తంతనే ఉంటది. దమ్ముంటే రండి, తేల్చుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. చౌరస్తాలో కూర్చుందాం, మీరేందో మేమేందో తేల్చుకుందాం, కమాన్ అని సింగిల్ టేక్లో అటు బీఆర్ఎస్ని ఇటు బీజేపీని సవాల్ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇంకా ఆయన ఏమేమి సవాళ్ళు చేస్తున్నాడో, ఏమేమి ఛాలెంజ్లు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. నమస్తే సార్. మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. మీ మీద పగబట్టారా? ఎవరు సార్ పగబట్టింది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే కేసీఆర్ సారే కదా. ఏమంటున్నాడు సార్ ఆయన? మన పరిపాలన బాగలేదంటున్నాడు. అవును సార్, ఊరూరా తిరగకుండా అదే చెప్తున్నాడు ఆయన. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు? ఇది మరీ బాగుంది సార్. మీ మీదేమో పగబట్టింది బీఆర్ఎస్, అయితే మధ్యలో ఈ కిషన్ రెడ్డి సార్ని ఎందుకు సార్ లాగుతారు? మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా. ఎవరు? కిషన్ రెడ్డి సారా? ఇంకా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. ముగ్గురు కలిసి ఏం చేస్తారు సార్? చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ చర్చలో మీరు ఓడిపోతేనో? చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. మీరు రమ్మంటే వాళ్ళు వస్తారా ఏందా? 12 నెలలు గాని ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నా. మీరేమి చేయట్లేదంట సార్ జనాలకి. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. అసలు మీ పరిపాలన ఏమీ బాగలేదని అంటున్నారు సార్ కేసీఆర్ సారు. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే మామూలుగా ఉండదంట సార్. ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. మరి కేసీఆర్ సార్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? మీరట్టా లైట్ గా తీసుకున్నారంటే ఎప్పుడో ఒకసారి గట్టిగా కొడతాడు, అప్పుడు ఆయన ఏందో తెలుస్తుంది మీకు. నిజంగా నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఎవరిని? కేటీఆర్ సార్ని. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. అంటే ఏంది? కవితక్కను కూడా కొట్టమంటున్నారా ఏంది? ఏంది సార్ మీరు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా, అప్పుడు వానికి బుద్ధి వస్తుంది. సార్ ఒక పని చేయండి, మీరా ఎవరెవరిని కొట్టాలని పేరుగా ఎట్ట చెప్తారు కానీ ఒక లిస్ట్ ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. సార్ నాకు తెలియక అడుగుతా ఉండా, మన దగ్గర ఏమన్నా కుస్తీ పోటీలు జరుగుతున్నాయి ఏంది? కొట్టుకుందాంరా తనుకుందాంరా అంటే ఏంది సార్ ఇదే? పొంకణాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. అబ్బా, సామెతలు మాత్రం భలే పట్టుకొస్తారు సార్ మీరు. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. విసరండి. ఇంతకీ ఏంది సార్ ఆ ఛాలెంజ్? ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ పోటీ చెయ్యాలి. సార్ ఆ ఛాలెంజ్లకి ఏం గానే ఇంకేదైనా చెప్పండి సార్ కొత్తగా. ఇక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో. ఓ, ఇప్పుడు మోడీని తగులుకున్నారా ఏకంగా? కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. అరే రామా, మళ్ళా వాళ్ళని ఎందుకు సార్ లాగుతా ఉన్నారు మీరు? బీఆర్ఎస్ తోనే కదా మీ గొడవ. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్డు వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని. ఏమన్నా శుభకార్యం చేస్తున్నారా ఏందా? వాళ్ళు వీళ్ళు వచ్చిపోవడానికి వస్తే ఏం చేస్తారు? 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. సార్ ముందు మీరు బీఆర్ఎస్ తో చర్చించండి, ఆ తర్వాత కేంద్రంతో కొట్లాడుదురు కానీ. అదో దిక్కుమాలిన పార్టీ, ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు,
బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడిసాలను చూస్తున్నారు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పిట్ట కథలు చెప్తా ఉంటే అట్టగే పొడుస్తారు సార్. పొడవడం కాదు సార్, అక్కడక్కడ కొంతమంది జనాలు బూతులు కూడా తిడుతున్నారంట. ఒకసారి అది కూడా చూసుకోండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అయితే తెలుగు భాషలో ఇన్ని తిట్లున్నాయని నాకు ఇప్పటిదాకా తెలియదు అంటున్నాడు కేటీఆర్ సారు. ఒక సింహమణి డ్రమ్స్ కొట్టినట్టుగా, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టుగా, అబ్బబ్బా అవి తిట్లా బుల్లెట్లా అంటున్నారు ఆయన. నమస్తే సార్, ఏంది సార్ విశేషాలు? నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. అయ్యో, గేట్ ఎత్తుకుని పోయాడా ఏకంగా? నిన్న ఒక రైతుది ఆయన స్టార్టర్ ఎత్తుకపోయింది. వరుసారి ఎత్తుకోపోయేది దొంగలా బ్యాంకోళ్ళ? రేపో మాపో మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. ఓ అమ్మో, ఏంది సార్ మీరు అట్టా భయపెడతా ఉన్నారా? మేము చెప్పినాం ఎలక్షన్ లో ముంగట మీకు. ఏం చెప్పారు సార్? వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరు చెప్పినట్టే వాళ్ళు కూడా చెప్పారు. మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్దినరు. మరి ఇప్పుడు ఏంది సార్ పరిస్థితి? మరి ఇప్పుడేమో తర్వాత లబో దిబో అంటే లాభం ఏమున్నది? ప్రజలు ఏమంటున్నారు? అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. మీకు కూడా తెలీదా? మరి ఇప్పుడు ఎట్టా తెలిసింది సార్? అరే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు. ఎవరు తిడుతున్నారు సార్? మొన్న ఒక అవ్వని చూసిన, ఎర్ర సీర కట్టుకున్నది. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బాయ్ చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. అంత ఘోరంగా తిట్టిందా సార్? రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు గాని అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జనం తిట్టకుండా ఊరుకుంటారా సార్? మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు సార్. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలేదు. ఎంత తిట్టి ఏమి లాభం సార్? అక్కడ ఖజానా ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు సార్? వెనకటికి రేవంత్ రెడ్డి అసలు కూడా ఉండే, అల్లా పెట్ట కదా. చెప్పండి. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకుర్తినే పెరిగినట్టు ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. కల్వకుర్తికి లింకు పెట్టేశారా? చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైన. అయ్యో, జరదా బుక్కుడు, గుట్కా దీనుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. చిన్న వయసులోనే బాగా చెడిపోయాడు అనమాట. ఇంకో రోజు బాగా తాగిండు. తాగి ఏం చేశాడు సార్? తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది. అప్పుడే దొంగతనాలు కూడా స్టార్ట్ చేసేసాడా? వాళ్ళ అమ్మ చూసి ఏం చేసింది సార్? పట్టుకొని ఆయనతో దెబ్బ రెండు గుద్దింది. మరి వాడేం చేశాడు అప్పుడు? వాడు తాగిన మత్తులో హోస్లో లేడు, ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు, అమ్మ చచ్చిపోయింది. ఓ అమ్మ, వాడేం మనిషి సార్? అప్పుడు నాయన లేడా ఇంట్లో? నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు, నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. ఇదేంది సార్ ఇదే? వాడు ఏమన్నా మనిషా రాక్షసుడా? ఆ తర్వాత ఏం జరిగింది సార్? పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా. మామూలు శిక్ష కాదు సార్, అలాంటి వాడికి ఉరిశిక్ష మీద ఉరిశిక్ష చేయాలి అంతే. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి. ఏం శిక్ష చేశారు సార్ జడ్జి గారు? అరే, నేను జీవితంలో చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన, చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన, చాలా మంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా వాడికి ఏం శిక్ష చేయాలో వాడిని అడిగారా? వాడు ఏం చెప్పాడు సార్? అయ్యా, నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. సరే, ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పారు సార్? ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పెట్ట కథకి రేవంత్ రెడ్డికి ఎట్టా లంకె కుదరద్దు సార్. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. అవును అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడవై? ఏమన్నాడు? ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. మీరు మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసిపోయారట కదా, ఇంకేముంటాయి అక్కడ లంకె బిందెలు? అయినా ఆ పిట్ట కథలు సామెతలు ఇంకెన్ని రోజులు చెప్తారు సార్? కొత్త కథలు ఏమన్నా చెప్పండి సార్. ఈసారి ఏదన్నా కొత్తగా ట్రై చేయండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు తోడు దొంగలు అని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టుగా వాళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని సెటైర్ వేసేస్తున్నారు ఆయన. నమస్తే సార్ బండి సంజయ్ సార్, ఎట్లా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితి? మంచిర్యాల కొంతమంది దాదాగిరి చేస్తూ కొంత చేరిపెట్ట, ఇంకా కొన్ని 4 నెలలు 3 నెలలు చేస్తారు. 4 నెలల తర్వాత దాదాగిరి ఆపేస్తారా? మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. అంతేనా? ఇంకా 6 నెలలేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదా? కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అంటే అట్లాగే ఉంటది సార్, వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడూ యుద్ధాలు జరుగుతానే ఉంటాయి. మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలో నెక్స్ట్ వచ్చేది మాదే. అవునా? నెక్స్ట్ వచ్చేది మీ ప్రభుత్వమేనా? నెక్స్ట్ అంటే ఎప్పుడు సార్? ఇంకా ఎంత టైం పడద్దే? అది ఎప్పుడైనా రావచ్చు. అంటే
కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన పూర్తిగా జరగదన్నమాట. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వం పడిపోద్ది, నెక్స్ట్ వచ్చేది మేమే 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 అని మాటి మాటికి ఎందుకు సార్ అట్ట బెదిరిస్తున్నారు వాళ్ళని? మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే ఎవరు వస్తారు సార్? ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కనా పక్క వస్తుంది. తాతగారి పోతే ఆ బొంత నాది అన్నట్టు ఉంది సార్ మీరు చెప్పేది. అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ మీద అదేదో కేసు పెట్టారు కదా, ఏం కేసు సార్ అది? 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టిన కేసీఆర్. 10th పేపరా? ఏం పేపర్ సార్ అదే? సోషలా, మ్యాథ్సా, లేకపోతే సైన్సా? సోషలా, మ్యాథ్స్, సైన్స్ అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట. నేను హిందీ పేపర్ లీక్ చేయడం ఏంది సార్? హిందీ పేపర్ లీక్ చేస్తారా అన్న ఎవడన్నా? ఎంత బతికి ఇంటి వెనకాల కూలబడినట్టుగా మీరు హిందీ పేపర్ లీక్ చేయడం ఏంది సార్? నేను హిందీ పేపర్ లీక్ చేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి కనిపించేలా పడేసేయండి. అయ్యో, కనీసం ఏ మ్యాథ్స్ పేపరో ఇంగ్లీష్ పేపరో లీక్ చేశారని కేసు పెట్టినా బాగుండేది, కానీ హిందీ అనేసరికి కామెడీ అయిపోతుంది సార్. రోజుకో ఇష్యూ పై తీసుకొస్తారు. కొన్ని రోజులు కాళేశ్వరం అన్నట్టు కాళేశ్వరం సంగతి ఏమైంది సార్? నేను అనుకున్నా, అబ్బా రేవంత్ రెడ్డి నైన్రా ముఖ్యమంత్రి, కనీసం మా పార్టీ కాకుండా ఆయన నాయుడు కేసు పగ తీసుకుంటారు అనుకుని హైఫై చచ్చిపోయింది. అయిపోయింది, ఆ పగతో చచ్చిపోయింది. ఏం జరుగుంటుంది సార్? కాళేశ్వరం కేసు కాగానే ఢిల్లీ వేండి, ఎవరి కలిసిండు, ఏమి ఇచ్చుకున్నాడు కదా కేసు మాఫ్. ఊరుకోండి సార్, అట్లా చేస్తారా ఎవరన్నా? డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ డ్రగ్స్ కేసు అంటే 3 రోజులు బ్రేకింగ్. ఏమైంది డ్రగ్స్ కేసు? ఏమైంది? మళ్ళీ చిచ్చా అంకుల్ ఢిల్లీ వేండు, కేసీఆర్ అంకుల్ ఢిల్లీ వేండు, ఎవరి కలిసిండు, డ్రగ్స్ కేసు మాఫ్. గుడికి పోయి దేవుడికి దండం పెట్టుకుంటే చేసిన పాపాలు పోయినట్టుగా ఢిల్లీకి పోయి వస్తే కేసులు మాఫీ అయిపోవడం ఏంది సార్? ఫోన్ టాపింగ్ కేసు అన్నారు, ఆ కేసు ఏమైంది? మళ్ళీ ఢిల్లీ పోయి ఇచ్చుకున్నాడు, మళ్ళీ మాఫ్. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఢిల్లీకి పోయి రావాల్సిన కేసులా? ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది సార్. ఊరికేట మాట్లాడబాకండి, ఒక ఉదాహరణ ఏదన్నా ఉంటే చెప్పండి. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెరిచారు. ఇవాళ ఏం దుకాణం తెరిచారు సార్? ఎల్ఆర్ఎస్ పేరుతో. ఎల్ఆర్ఎస్? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు. ఏం మాట్లాడింది సార్? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది, దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఎల్ఆర్ఎస్ తో ఎంత వస్తుంది సార్? ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు. గతంలో ఏమన్నాడు సార్ ముఖ్యమంత్రి? కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంది సార్ అసలు? ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఊరికే చెప్పడం కాదు సార్. అప్పుడు రేవంత్ రెడ్డి అలా అన్నాడని మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉంటే చూపించి మాట్లాడండి, బాగుంటది. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేని పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. అదే మాట మార్చేశాడు కదా. ఇప్పుడు మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే. రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్. నిజంగా పట్టుకొస్తాడంటారా? పట్టుకొచ్చినా పట్టుకొస్తాడు. ఓరి నాయనో సార్, మీరు అట్టా వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. ఇప్పటికే జనాలు నానా సాగు చేస్తా ఉంటారు. అక్కడ చచ్చిపోతే కూడా పైసలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది కాదు. ఓ అమ్మవు, చచ్చినా కూడా కష్టమేనా? ఇట్టా అయితే ఎట్టా బతికి సావాలి సార్. అన్నట్టు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. నేను ఇట్టా ఇక్కడ కూర్చుని లీడర్లతో డిస్కషన్లు పెడతా ఉంటే, ఆ ముచ్చటన్నీ మీకు ఇడమరి చెప్తా ఉంటే, బయట ఏమో బోల్డ్ అని కామెడీలు జరిగిపోతున్నాయంట. అంచేత ఇక నుంచి నేనే మైక్ పట్టుకుని వెళ్ళిపోయే ఇన్ని కవర్ చేద్దామని డిసైడ్ అయ్యా. వచ్చే వారం నుంచి మా జోగన్న ఇక్కడ కూర్చుని మీతో కబుర్లు చెప్తాడు, నేనేమో రిపోర్టింగ్ అన్నమాట. జోగన్న వచ్చేసావా? దాదా కూర్చో. హలో ఇట్స్ మీ జోగినే అండి. వచ్చే వారం నుండి డింగ్ డాంగ్ 2.0లో కుమ్మేద్దాం.